నాన్ వెజ్ అని వచ్చేసి చెప్పిండు కదా, ఈ బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు. అమౌంట్ రాకముందు ఒక లెక్క, అమౌంట్ వచ్చిన తర్వాత ఒక లెక్క అవుతారు అందరూ. సో నాన్ వెజ్ అట్లాంటి కాదు, అంటే చాలా జెన్యున్ పర్సన్. ఆ నాన్ వెజ్ వచ్చేసి బంద్ ఎందుకు చేస్తున్నాడు అంటే వ్యూస్, యూట్యూబ్ లో వ్యూస్ గట్టిగా అవుతున్నాయి. దాదాపు 2 కోట్లు డీప్ తీస్తున్నాయి. నేను ఇట్లా 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 అన్నాను, నేను వాళ్ళు మాత్రం అట్లా కాదు. 200 కోట్లు వచ్చినా 100% అమౌంట్ మాత్రం ఆయన హెల్ప్ చేస్తాడు. నీకు తెలియదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్. వీడియో వచ్చేసి నాన్ వెజ్ అని వచ్చేసి చెప్పిండు కదా, ఏదైతే బెట్టింగ్ యాప్ ఈ వీడియోస్ బెట్టింగ్ యాప్స్ మీద వీడియోస్ చేస్తున్నా కదా, ఆ అమౌంట్ అంతా నేను వీళ్ళకి ఇస్తా అని చెప్పిండు. ఎవరికి? బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు. దాదాపు నాకు తెలిసిన వరకు అయితే 90 లక్షల నుంచి ఒక 120, 1 crore 20 lakhs, 1 crore 30 lakhs వరకు రావాలా. కానీ చాలా మంది ఏం చెప్తున్నారంటే దాదాపు 2,50,00,000 వచ్చిందని చెప్పి అంటున్నారు. నాన్ వెజ్ అన్నా నువ్వు ఏంటంటే చాలా మంచివని, నువ్వు బెట్టింగ్ యాప్ల గురించి కొట్లాడినావు కదా, నువ్వు చాలా గ్రేట్. ఒక్కసారి నీ అమౌంట్ ఎంత వచ్చింది, టోటల్ అమౌంట్ ఒక్కసారి చెప్తే పబ్లిక్ కూడా విని ధరిస్తారు. జరిగిందంటే అమౌంట్ ఎంత వచ్చింది ప్లీజ్ అదొకటి బయట పెట్టు. పబ్లిక్ కూడా బెట్టింగ్ యాప్ ఎవరెవరైతే ఓడిపోయినారో కొద్దిగా రిలీఫ్ అవుతారు. దాదాపు ₹1,00,000 కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నువ్వు కొద్దిగా హెల్ప్ చేస్తే ఎంతో కొంత సాయం అవుతుంది. ఏంటంటే ఇంకోటి ఏంటంటే నువ్వు రవి అని చెప్పి, రవి తెలుగు ట్రావెలర్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, ఇక్కడ వీడియో పెడుతున్నాడు చూడండి మీరు. నా ఐడియా ఏంటంటే, నా యూట్యూబ్ ఇన్కమ్ వచ్చిందంట ఒకసారి ఆంధ్ర డిస్ట్రిక్ట్ లో, ఒకసారి తెలంగాణ డిస్ట్రిక్ట్ లో, ఏదో ఒక కాజ్ కి నాకు 100 ఈమెయిల్ పంపించొద్దు. అందరూ కష్టాలు ఉన్నావు నాకు తెలుసు, జాబ్ లేదు, డబ్బులు పంపించాలని. నేను అలా కుదరవు అవన్నీ. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. సో నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా విలేజ్ లో ఎవరైనా 10 minutes దాటి 15 minutes వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి, కష్టంగా ఉంది అంటే, అలాంటి రిమోట్ విలేజ్ లో ఒక బోరింగ్ వెల్ ఎవ్రీ మంత్ ఒక డిస్ట్రిక్ట్ లో. నా డబ్బులు నేను పెట్టను, యూట్యూబ్ లో వచ్చిన డబ్బులతోనే. యూట్యూబ్ లో డబ్బులు రాకపోతే 2 నెలలు ఆగి, కానీ యూట్యూబ్ డబ్బులు మాత్రం, ఇది నా ఉద్దేశం. చూసాం రా గమ్మున కొడుక, చూసావు నీ సహాయం పేదోళ్ళకి. 12 లక్షల ఫ్లైట్లు, ఆకాశంలో స్థానాలు, ఇవన్నీ చూసాం రా. అదే అంటున్నాను, యూట్యూబ్లో వచ్చిన సొల్లు డబ్బులతోని నువ్వు ఎంజాయ్ చేసావు, కానీ పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం చేసి అందరూ ఇలా పేద ప్రజలకు చేస్తానంటే అందరూ గమ్మున కొడుకులే, అందరూ ఎదవలే. ఆయన ఏమన్నాడంటే, రవి తెలుగు ట్రావెలర్కి నాన్ వెజ్ అనే పర్సన్ వచ్చేసి హెల్ప్ చేసిన అనమాట. హెల్ప్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఈ తమ్ముడు ఇది ఎంతైతే హెల్ప్ చేస్తున్నావో నేను వచ్చేసి ఫ్రీగా మన బోర్ వేపిస్తా అది ఇది అని చెప్పిండు. ఆ బోర్ బోర్ ఆయన ఏంటంటే అమౌంట్ వచ్చిన తర్వాత బోర్ వేయలేదు, ఆయన మర్చిపోయిండు. ఆయన బిజీ స్కెడ్యూల్లో ఏమైపోయిందో తెలియదు మనకి. ఇగో ఒకటి ఏం తెలుసా, అమౌంట్ వచ్చిన తర్వాత, అమౌంట్ రాకముందు ఒక లెక్క, అమౌంట్ వచ్చిన తర్వాత ఒక లెక్క అవుతారు అందరూ. సో నాన్ వెజ్ అట్లాంటి కాదు, అంటే చాలా జెన్యున్ పర్సన్. అయితే మన ఇప్పుడు ఇండియాలో పుట్టి పెరిగి ఇండియాకి రానీకి భయపడతాడు అనేది ఒక కాకా. ఇప్పుడు నేను ఎవరెస్ట్ ఎక్కాలి, నువ్వు డబ్బులు ఇస్తావంటే చెప్పు, నేను వచ్చేస్తాను, ఈ క్షణం వచ్చేస్తాను. 80 లక్షలు అవుతాయి, నువ్వు ఇస్తావా? వేదాంత మీడియా సపోర్ట్ చేస్తాను, ఈ క్షణం వస్తాను. ఆయన ఏదైతే చెప్పినో చేస్తాడు. అయితే రవి తెలుగు ట్రావెలర్ ఏం చేసిండంటే, ఆయన అమౌంట్ రాగానే ఆయనకి ఏమైందేమో మొత్తము అప్పుడు వ్యూస్ ఘోరంగా పోయినాయని, అసలు ఆయన ఏమైపోయింది ఇక మొత్తానికి అసలు బోర్వెల్స్ గురించి అసలు మాట్లాడిన 2 states వేపిస్తున్నాడు. దాని గురించి అసలు మాట్లాడలేదు. సో దాని తర్వాత ఇక మన నాన్ వెజ్ దిగిండిగా, ఎందుకంటే వ్యూస్ ఎక్కువైనాయి కాబట్టి ఆయనకు మంటలు వేసినట్టుంది. నువ్వు ఏంది రవి తెలుగు ట్రావెలర్, నువ్వు ఏంది విగ్రాజ ఏమేమో పేర్లు పెట్టిండు ఆయనకి. నువ్వు అమౌంట్ వచ్చింది కదా, ఎందుకు వేయలేదు అది ఇది అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫైట్ వాళ్ళ వైఫ్ మీద, వాళ్ళ కూతురు మీద, గల్లీజ్ చిల్లర కమెంట్లు చేసిండు. ఈయనకు తెలుసు కదా ఎవరి మీద వీడియోలు చేయాలంటే డైరెక్ట్ అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వీడియో చేసింది ఆ పర్సన్ అయితే, ఆ పర్సన్ ఏమన్నాడు డైరెక్ట్ వాళ్ళ అమ్మల దగ్గరికి వచ్చేస్తాడు డైరెక్ట్. వీళ్ళు నిజంగా చెప్తున్నా, నాకు ఎక్కడైతే కాలేందో సరే చేసినావు, 100% నువ్వు చేసింది కరెక్ట్ ఫైట్. ఏది బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేసినావు. దాంతో వరకు అయితే కరెక్ట్ స్టార్ట్ చేసింది యువ సామ్రాట్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఎవరైనా స్టార్ట్ చేసారు. దాని తర్వాత ఈ డ్రామా బాయ్, ఇంకా సాడిస్ట్ బాయ్, వాళ్ళందరూ స్టార్ట్ చేసి వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసం, యువ సామ్రాట్ ఏంటంటే వ్యూస్ కోసం కొట్లాడలేదు. ఆయన ఏంటంటే ఆయన గురించి ఆయన వచ్చేసి
ఏదో బెట్టింగ్ మీద ఆయన ఓన్గా స్టడీ చేసారు. దాని తర్వాత ఆయన వ్యూస్ పోతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వ్యూస్ మీద స్టడీ చేశారు. ఇప్పుడు చూడండి అందరూ బంద్ చేసేసారు. ఈ మన నాన్ వెజ్ అని వచ్చేసి బంద్ ఎందుకు చేస్తారు అంటే వ్యూస్, యూట్యూబ్లో వ్యూస్ గట్టిగా పోతున్నాయి. దాదాపు 2,50,00,000 వచ్చినాయంటే ది గ్రేట్ వరల్డ్నే ది బెస్ట్ యూట్యూబర్ నాన్ వెజ్ అన ఏదైనా అంత అమౌంట్ వచ్చింది అని చెప్పి టాక్ బయట. నాకు తెలిసి అయితే 90 lakhs నుంచి 1 crore 20 lakhs 1 crore 30 lakhs వరకు రావాలి ఈ 1 monthలో. 1 monthలో నువ్వు అంత సంపాదించినావు, చాలా గ్రేట్ అన్న. ఇంకోటి ఏంటంటే మన వేదాంతో ఒక ఇంటర్వ్యూలో నువ్వు ఏమని చెప్పినావు అంటే నేను ఈ అమౌంట్ అంతా నేను దాపెట్టుకోదా, నేను ఎవరెస్ట్ పోవాలి అది ఇది అని చెప్పినావు. కొద్దిగా అది నువ్వు ఈ అమౌంట్ అన్నావా లేకపోతే నీ నాన్ వేసిన మెయిన్ ఛానల్ గురించి అన్నావా నాకు తెలియదు. అది ఒక్కసారి నువ్వు చూసుకో అన్న. ఎందుకంటే నువ్వు మాట మార్చేటోని కాదు, అసలు నువ్వు మగబిడ్డవి. రాయలసీమలో ఎంత పౌరుషం ఉంటుందో నీ ఒంట్లో అంత పౌరుషం ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల గురించి కొట్లాడి నువ్వు ఏదైతే అమౌంట్ అనేది బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళకి ఇస్తాను అనివి నువ్వు వాళ్ళకే ఇస్తావు అని చెప్పేసి నాకు గట్టి నమ్మకము. నువ్వు అదే చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు అది చేయవు. ఏంటంటే నువ్వు ఎవరైతే పైసలు పెడతానో అది చేయవు. నాకు తెలిసి మొత్తం ఎంతైతే 2,50,00,000 ఎంతైతే వచ్చిందో అంతలో బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళకి ఇచ్చేస్తావు. బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఓడిపోయినారో ప్లీజ్ ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి నాన్ వెజ్ అన్న కమెంట్ చేయండి. ఎందుకంటే అన్న నేను 50,000 పోయినాయి, 1,00,000 పోయినాయి, 20 లక్షలు పోయినాయి, 30 లక్షలు పోయినాయి అని చెప్పి ఆయనకి చెప్పండి. ఆయన ఏం చేస్తాడంటే మీరు అన్ని మన అకౌంట్లన్నీ చెక్ చేసి మీ అమౌంట్ మీకు కొట్టేస్తాడు. అది ఆయన చెప్పిండు అది ఆల్రెడీ. మీకు కావాలంటే ఆయన కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టిండు. ఆయన ఏంటంటే బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసింది అన్న. ఇంకోటి ఏంటంటే నాకు చాలా రోజులు అయిపోయింది జర ఇచ్చాడు స్టార్ట్ అయ్యి. ఎందుకంటే అది నువ్వు పైసలు వచ్చిన తర్వాత నువ్వు మారిపోయినావు అనుకో, మారిపోతే జర కష్టమవుతాయి. జర చూసుకో అన్న. 100% నువ్వైతే మారవు. ఇచ్చేసి అన్న జర. ఏంటంటే ఈయన వచ్చేసి నాకు ఎక్కడ ఈయన మీద నేను వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బయ్యాస్ అని ఏదో ప్రమోషన్ చేస్తే వాళ్ళ అమ్మని తిట్టిండు. ఇమ్రాన్ వీడియోలు చేస్తే ఇమ్రాన్ వాళ్ళ మమ్మీని తిట్టిండు. మళ్ళీ విఆర్ రాజా వీడియో చేస్తే విఆర్ రాజా వాళ్ళ మమ్మీని కూడా తిట్టిండు. ఎంతమంది అమ్మలను తిడుతూ మందిని తిట్టగనా ఏంటంటే తిట్టినాక ఓకే, వాళ్ళ ముగ్గురిని తిట్టామా. అల్లకే చిట్టి పికల్స్ వీడియో చేసినప్పుడు నాకు అక్కడ ఎంత చీప్ అయిపోయిందంటే ఈయన అందరు దీప్తిస్తున్నారు ఆయన ఇట్లా అన్ను అని. నువ్వు వాళ్ళు మాత్రం అట్లా వాళ్ళంత ఘోరంగా చేస్తున్నావు. సార్ అన్నిటికి సపోర్ట్ చేసి నువ్వు వీడియో చేసినావు అక్కడ నువ్వు ఇక్కడుండే ఇట్లా పడిపోయినావు. నువ్వు అక్కడే అసలు నీ మీద నాకు, ఎందుకంటే నువ్వు బెట్టింగ్ యాప్ల గురించి కొట్లాడినావు కాబట్టి నాకు చాలా గ్రేట్ అనిపించింది. నేను నీకు ఆల్రెడీ ఇన్స్టాలో మెసేజ్ కూడా చేసినావు, నువ్వు కూడా రిప్లై ఇచ్చినావు. కానీ ఏంటంటే నువ్వు ఇక్కడుండే అలాగే చెట్టి పికల్స్ వీడియోతో ఇక్కడ పడిపోయినావు నువ్వు. ఎందుకంటే నువ్వు వాళ్ళకి మా చెల్లెళ్ళు అనుకుని వీడియో జర క్షమించండి అది ఇది అని చెప్పినావు. అక్కడ నువ్వు గలీజ్ అయిపోయినావు. ఇక నీ లెవెల్ నీకే అర్థమైపోవాలి. ఇంకోటి ఏంటంటే నా గురించి అంటావా, నేను బెట్టింగ్ యాప్లు లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ ఎవ్వడు కూడా కిల్ బెట్టింగ్ ఎవరు స్టార్ట్ చేయలేదు. అప్పటికే నేను అప్పుడే మొత్తానికి బంద్ చేసేసిన. ఈ ప్రమోషన్ చేయొద్దు అని చెప్పేసి అప్పుడే క్లోజ్ చేసేసిన. మీరు కావాలంటే చూసుకోవచ్చు. మార్చ్ తర్వాత ఏ ఒక్క వీడియో కూడా నేను చేయలేదు. మీకు కావాలంటే నా ఇన్స్టా మొత్తం చెక్ చేసుకోండి, నా యూట్యూబ్ మొత్తం చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నాకు ఎవరైనా అమౌంట్ ఇచ్చి చేపిస్తున్నారు మీరు అనుకోవచ్చు. నా అకౌంట్లో నా 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. 2 బ్యాంక్ అకౌంట్లు మీకే ఇచ్చేస్తే మీరు చెక్ చేయండి. ఏదైనా అమౌంట్ 10,000 20,000 పడ్డా సరే నా అంతా నేను యూట్యూబ్ ఛానల్లో క్లోజ్ చేసుకుంటే నా ఇన్స్టాగ్రామ్ డిలీటే చేసేస్తే నాకు ఎవరు కూడా అమౌంట్ ఇవ్వలేదు. ఏంటంటే నాన్ వెజ్ అన్న వచ్చేసి జర చెప్పిండు కదా అమౌంట్ వన్స్ అన్నది జర ఇచ్చేసాను ప్లీజ్, జర అర్థం చేసుకుంటావు అని చెప్పి. ఎందుకంటే నీ అంత నిజాయితీ పరుడు ఎవరు లేడు. నువ్వు ఇచ్చేయాల్సిందే కంపల్సరీ అందరికీ. ఎందుకంటే నువ్వు దాదాపు ఉమా తెలుగు అందరినీ తొక్కేసినావు. ఎవరు ఉమా తెలుగు ట్రావెలర్ని, మళ్ళీ దాని తర్వాత మన రవి తెలుగు ట్రావెలర్ని, వాళ్ళ మాటనే వెళ్తలేదు. అర్థం చేసుకో నువ్వు అంత తొక్కిన వాళ్ళని. ఏంటంటే నాన్ వెజ్ అన్న చాలా గ్రేట్. అమౌంట్ అనేది పనిచేసాను. జర మిడిల్ క్లాస్ స్టేజ్ కూడా నీ మీద లైలా గీలా అని చెప్పి చేస్తున్నావు బ్రో. మిడిల్ క్లాస్ స్టేజా నీకే చెప్తున్నా, నీవు మాత్రం ఏడ దొరుకుతాడో కొడతా అమౌంట్. ఆయన బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళందరికీ చేసాడు చూసినావు. అప్పుడు ఫస్ట్ వచ్చి కొట్టేది నేనే నిన్ను. ఎందుకంటే మిడిల్ క్లాస్ స్టేజా ప్లీజ్ బ్రో జర అర్థం చేసుకో. నాన్ వేషన్ తోపు దమ్ముంటే యాప్ నీకు. నాన్ వేషన్ అనేటోడు ఏంటంటే ఆయన యూట్యూబ్ త్రూ అమౌంట్ ఎంతైతే వస్తున్నట్లు కాదు 200 కోట్లు వచ్చినా 100% అమౌంట్ మాత్రం ఆయన హెల్ప్ చేస్తాడు. నీకు తెలియదు బ్రో ఆయన గురించి. ఆయన ఎంత మంచోడు అంటే అంత మంచోడు.
జర నువ్వే లైలా గీలా అని చెప్పి వీడియో చేస్తున్నావు, చేసుకో, ప్రాబ్లం లేదు. కానీ ఆయనకు అసలు ఇంత కూడా ఫరక్ పడది. చూడు ఇప్పుడు చూడు, నెక్స్ట్ చూడు, దాదాపు లక్షలు కాదు కోట్లు, ఇంత దాదాపు 2 కోట్లు 3 కోట్లు ఇప్పుడు ఈ మంత్ కూడా చేస్తాడు నాకు తెలిసి. ఎంతమంది బెట్టింగ్ యాప్లు ఉన్నారో వీడియోస్ చేస్తాడు నాకు తెలిసి. అనేది చేయాలి నువ్వు, ఏంటంటే ఎంతమంది ఉన్నారో అందరినీ చేసేసి జర దాదాపు దాని ఒక 5 కోట్లు చేసినావు అంటే జర చాలా మందికి హెల్ప్ చేసినావు అయితే. ఇప్పుడు 2 స్టేట్స్లో కవర్ అయిపోయిన తర్వాత ఇండియా లెవెల్ వెళ్దామన్నా మనము. సపోర్ట్ 100% మేము ఉంటాం నీకు. చలో ఈ వీడియో నాన్ వెజ్ అనేది షేర్ అయ్యేటట్టు చూడండి. నేను కూడా షేర్ చేస్తాను ఆయనకి, నేను కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతా ఆయనకి. చలో అన్న జర హెల్ప్ చేసాయి. ఇంకోటి ఏంటంటే ఇమ్రాన్ అందరూ లైట్ తీసుకొని, నువ్వు ఒక్కనివే గ్రేట్, నువ్వు ఒక్కనివే తోపు ఈ మన యూట్యూబ్ కమ్యూనిటీలో. నీ తర్వాతనే ఎవడైనా అన్న, ఇప్పుడే చెప్తున్నా, నీ తర్వాతనే ఎవడైనా జర హెల్ప్ చేసి అన్న. దాదాపు 2 కోట్లు నేను అంటే పబ్లిక్ చెప్తాను టాక్, పబ్లిక్కే వినాలి కదా, నువ్వు కూడా పబ్లిక్దే వింటావు, నేను కూడా పబ్లిక్దే వినాలి కాబట్టి నేను పబ్లిక్తోనే వెళ్తాం. 2,50,00,000 ఏమో వచ్చినాయి. జర హెల్ప్ చేసినాయన్న ప్లీజ్, ఏమనుకోగానే. జర ఎవరైతే నాన్ వెజ్ ఫ్యాన్స్ ఉన్నారో నేను ఎందుకు చేస్తున్నా అని చెప్పి మీకు జర తప్పుగా అనుకుంటారు, తప్పైతే క్షమించండి, వీలైతే ప్రేమించండి, లేదంటే లైట్ తీసుకోండి. ఎందుకంటే ఆయన ఇంతమంది అమ్మలను తిట్టిండు, మనం ఆయన అమ్మలను తిడతలేము. జర ఆయనకి ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆయన హెల్ప్ చేస్తున్నాడో ఆయన మర్చిపోయిండేమో అని చెప్పి ఒక చిన్న డౌట్తోనే నేను ఈ వీడియో చేస్తున్నా, లేకపోతే అసలు చేయకపోతుండే. ఆయనకి ఏదో చిన్న డౌట్ వచ్చింది, ఎందుకంటే వేదాంత్ని డైరెక్ట్ గలీజ్ మాటలు తిట్టిండు. మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడు, మళ్ళీ వేదాంత్ కూడా అడగలేదు, అన్న హెల్ప్ చేస్తాను నువ్వు చేయలేదు అది ఇది అని చెప్పి ఆయన కూడా అడగలేదు. అందుకని నేను అడుగుతున్నా. ఆయన మళ్ళీ వేదాంతోని ఎవరేజ్ కోసం పెడుతున్నా నేను అమౌంట్ అది ఇది అన్నాడు. జర చూసుకున్నా, నువ్వు మళ్ళీ మర్చిపోయినావు అని చెప్పి అనుకుంటున్నా, మళ్ళీ గుర్తు చేస్తున్నా నీకు. జర మర్చిపోయినావు అనుకుంటే జర అమౌంట్ ఏదైతే ఉందో జర ఎంతమంది అయితే బెట్టింగ్ యాప్లో ఓడిపోయినారో వాళ్ళందరికీ నువ్వు చేస్తావు అని చెప్పి నాకు గట్టి నమ్మకము. దాదాపు నాకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారన్నా, నీకు మెసేజ్ చేపిస్తావు. జర వాళ్ళకి ఇచ్చేసాను పైసలు. ఎందుకంటే ఎవరెవరితో పిఎస్లో కేసులు అంటున్నావు, అది కేసులు పెట్టాలంటే జర పెద్ద ప్రొలాంగ్ అవుతుందన్నా. నువ్వు ఇచ్చేస్తాను కాబట్టి వాళ్ళందరి డీటెయిల్స్ నీకు పెడతాను. ఇగో నేను ఇప్పుడే చెప్తున్నా, అరే బ్రో నాకు చెప్పారు కదా మీరు అందరూ జర నాన్ వెజ్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్టా ఐడి పెడుతున్నా, ఆయనకు మెసేజ్ చేయండి వెళ్ళి, ఓకేనా. నాన్ వెజ్ చాలా గ్రేట్ మనిషి, అందుకని నేను మంచిగా చెప్తున్నా వీడియో. ఇక నువ్వు కూడా నా మీద వీడియో తీస్తుండొచ్చు, తీయకపోతుండొచ్చు, తీసిన ప్రాబ్లం లేదు, తీయకపోయినా ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే కొంచెం మంచి నీట్గా మాట్లాడన్నా, లేకపోతే వాళ్ళందరూ జర మంచోలేమో, నేను మాత్రం చాలా గలీజ్గా చాలా చిల్లరగా చేస్తాను. అది నువ్వు ముందు చూస్తావు. చలో అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ నాన్ వెజ్ మాత్రం సపోర్ట్ చేయండి, ఎందుకంటే అమౌంట్ ఇస్తున్నాడు ఆయన. చలో బై.